పాత్రికేయ మిత్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. మనం చూస్తున్నాం, ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి తిరుమల తిరుపతి క్షేత్రం పైన, అదేవిధంగా అనుబంధ దేవాలయాలపైన గత 5 ఏళ్ల పాలన 2019 నుండి 24 మధ్యన జగన్మోహన్ రెడ్డి వాళ్ళ యొక్క బ్యాచ్ వైవి సుబ్బారెడ్డి కానివ్వండి, కరుణాకర్ రెడ్డి కానివ్వండి, ధర్మారెడ్డి కానివ్వండి, అప్పటి పాలక మండలి సభ్యులు కానీ చేసినటువంటి దోపిడీ గురించి ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి. వీళ్ళు చేసింది ఒక అరాచకం. కోట్లాది మంది హిందూ భక్తుల యొక్క మనోభావాలను ఏ విధంగా గాయపరిచారనే విషయాన్ని తెలుసుకొని, వీళ్ళ మనల్ని పరిపాలించింది, వీళ్ళ ఈ దేవాలయాలను కాపాడింది, వీళ్ళ ఈ విధంగా చేసింది అనేటువంటి ఆలోచన కలుగుతూ ఉంది. ముఖ్యంగా 5 ఏళ్ల పాలనలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దేవాలయాలన్నిటినీ దోచుకున్నారు. కోట్లాది మంది హిందూ భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతీశారు. పరకామణిలో చోరీని మరచిపోకముందే, కల్తీ నెయ్యిలో జరిగినటువంటి కల్తీ చోరీని, అక్రమాలని మరచిపోకముందే, అదేవిధంగా స్వామివారికి భక్తులకి కప్పేటువంటి శేషవస్త్రాలు కొనుగోలు 50 కోట్ల రూపాయల స్కామ్ మర్చిపోకముందే, ఈరోజు తిరుపతి పట్టణంలో అత్యంత పురాతనమైన దేవాలయం గోవిందరాజస్వామి దేవాలయం. వెంకటేశ్వర స్వామికి స్వయాన సోదరుడు అని భక్తులు కొలుస్తారు. చరిత్ర చెప్తుంది, గోవిందరాజస్వామి అంటే సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి యొక్క సోదరుడు అని చెప్పి. ఈ యొక్క దేవాలయం దాదాపు 900 సంవత్సరాల క్రితం శ్రీ రామానుజాచార్యుల వారు నెలకొల్పినటువంటి దేవాలయం, నిర్మించినటువంటి దేవాలయం. భక్తులు మరియు ప్రజలు తెలుసుకోవాల్సింది ఏంటంటే, మొట్టమొదటి దేవాలయం, ఈ దేవాలయం ఏర్పడిన తర్వాతే తిరుపతి గ్రామం అనేది ఒకటి ఏర్పడిందనే విషయాన్ని తెలుసుకోవాలి. అటువంటి ఈ చారిత్రాత్మకమైన దేవాలయాన్ని కూడా వదలకుండా జగన్మోహన్ రెడ్డి, అప్పటి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి మరియు ధర్మారెడ్డి చేసినటువంటి దోపిడీ, దురాగతం, బంగారు తాపడం పేరుతో దాదాపుగా 50 కేజీల బంగారు, స్వామివారి ట్రెజరీని 100 కేజీల బంగారు స్వామివారి నుండి డ్రా చేసి, గోవిందరాజుల స్వామి యొక్క దేవాలయానికి బంగారు విమాన గోపురానికి బంగారు తాపడం అమర్స్తామని, బంగారు తాపడం వేస్తామని చెప్పి 100 కేజీల బంగారు ట్రెజరీ నుండి తీసుకొని, అందులో నుంచి కేవలం 50 కేజీలు మాత్రం స్వామివారి యొక్క విమాన గోపురానికి బంగారు తాపడం వేసి, మిగతా 50 కేజీల బంగారం ఎవరు జోబిలోకి వెళ్ళిందని చెప్పి నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. ఎవరు ఇంట్లోకి దాచుకున్నారని చెప్పి సూటిగా నిలదీస్తున్నా. నేను వైవి సుబ్బారెడ్డిని అడుగుతున్నాను, అప్పటి ఈవో ధర్మారెడ్డిని అడుగుతున్నాను, అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కూడా అడుగుతున్నాను. మీ దోపిడీకి, మీ అరాచకానికి అడ్డు అదుపు లేకుండా పోయింది. నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. ఆ రోజు తిరుక్షేత్రాల రక్షణ సమితి అనేటువంటి హిందూ పరిరక్షణ సంస్థలు 2023లో ఆనాటి ఈవోకు ఫిర్యాదు చేశారు. సార్, మీరు చేస్తున్నటువంటి ఈ యొక్క బంగారు తాపడం, గోవిందరాజస్వామి దేవాలయంలో జరుగుతున్నటువంటి డిస్ట్రక్షన్ ఏదైతే ఉందో, కోట్లాది మంది హిందూ భక్తుల యొక్క మనోభావాల్ని దెబ్బతీస్తున్నాయి. దీన్ని ఆపండి. బంగారు బదులు మీరు వేస్తున్నది నకిలీ బంగారు వేస్తున్నారు. దాదాపు అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే, గోవిందరాజస్వామి దేవాలయం పైన, గోపురం పైన ఉన్నటువంటి దాదాపు 30 పవిత్రమైనటువంటి విగ్రహాలు ధ్వంసం చేస్తున్నారు మీరు. ఇది కోట్లాది మంది హిందూ భక్తుల యొక్క మనోభావాన్ని దెబ్బతీస్తున్నారు అని చెప్పేసి ఫిర్యాదు ఇవ్వటం జరిగింది.